అయితే చందు గారు ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది తప్పనేది ఏంటంటే కుటుంబ పార్టీ అవుతుంది, వారసత్వ రాజకీయాలు అనేది ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఏ స్టేట్ తీసుకోండి, ప్రాంతీయ పార్టీ ఉన్న చోట ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే నెక్స్ట్ ఆ యొక్క పార్టీ యొక్క బాధ్యతను తీసుకుంటారు. నెంబర్ 2 వాళ్ళే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, అక్కడ స్టాలిన్ ప్రభుత్వం తీసుకోండి, జయలలిత అంటే జయలలితకి ఎవరు లేరు కాబట్టి ఉంది. సెంట్రల్ అంటే ఓకే, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ యొక్క వారసత్వం కొంతకాలం కొనసాగింది. కానీ ప్రాంతీయ పార్టీలకి ఈ యొక్క వారసత్వ రాజకీయాలు తప్పట్లేదు. అవి తప్పదంటారా? ఇప్పుడు తెలుగుదేశంలో నెంబర్ 2 అనేది ఉండరు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా అంతే, ఫ్యామిలీ పాలిటిక్సే ఉంటాయి కదా. దీన్ని సామాన్య ప్రజలు వాళ్ళ కుటుంబంలోనైనా బయట వాళ్ళు ఎవరు లేరా అనే దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? అంటే అనటానికి వినటానికి తేడా ఉంది. అనటానికి రాజకీయ పరిస్థితులకి తేడా ఉంది. భారతదేశం మొత్తంగా చూసుకోండి మీరు. ఇప్పుడు జాతీయ పార్టీ అయినా కూడా వ్యక్తి యొక్క ఇది ఉంటుంది. గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, నీకు ఈ ప్రక్రియ కనుక తీసుకుంటే వాళ్ళకి విశేష ఆదరణ ఏ విధంగా వచ్చింది? వారి యొక్క వారసత్వమే. అదే ప్రియాంక గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారు వారిద్దరు రాజీవ్ గాంధీ గారి వారసులు కాకపోతే వారికి ఎందుకు ఉంటుంది ఆదరణ? ఉండదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు గాంధీ గారు కాకుండా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి రాలేదు కదా ఆ క్రేజ్ అనేది. వారి యొక్క వారసులు కాబట్టి వాళ్ళకి ఆ క్రేజ్ జరిగింది. శివాజీ గారి వారసులు కాబట్టి సంభాజీ గారి సినిమా ప్రపంచం అంతా చూసింది. సంభాజీ గారిని ఈ రోజు భారతదేశం అంతా యోధుడిగా చూస్తా ఉంది. ఏది ఆ చరిత్ర ద్వారా, దీని ద్వారా. అదే విధంగా ప్రాంతీయ పార్టీలను తీసుకున్నా, ఏ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రజలు వారసత్వాన్ని గౌరవిస్తా ఉన్నారు. నువ్వు నీ వారసుడు, నీ ఇంట్లో నీ కుమారుడు కుమార్తె నీకు వారసుడెట్ అవుతారు, నేను కావట్లేదని ఎవరు ప్రశ్నించట్లా సామాన్య ప్రజలు. ఒక ప్రాంతీయ పార్టీకి నాయకత్వం ఉంది, ఒక పార్టీ స్థాపించిన వ్యక్తులు ఉన్నారు, వారి కుటుంబాన్నే గౌరవించే పరిస్థితి ఉంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కనుక తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు వారసులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ. కాబట్టి వారికి ఆ సమున్నతమైన గౌరవం ఉంది. కాబట్టి విజయలక్ష్మి గారికి ఆ గౌరవం ఉంది. ఈ రోజు జనాల్లోకి వెళ్తే వైవి సుబ్బారెడ్డి గారికి ఎందుకు ఉంది ఆ గౌరవం? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు ఉంది ఆ గౌరవం? వారి యొక్క బంధుత్వం కాబట్టి. వారి యొక్క బంధుత్వ నేపథ్యం రాజశేఖర రెడ్డి గారు ప్రజల దగ్గర పొందిన మన్ననలు ఆ విధంగా పోయింది. ఈ రోజు మెగా ఫ్యామిలీ అని ఎందుకు అంటుంది సినిమా ఇండస్ట్రీ? ఇంకో ఫ్యామిలీ అని ఎందుకు అనట్లేదు? చిరంజీవి గారు ఆ విధంగా వ్యవస్థను సృష్టించారు, వ్యవస్థను బలపరిచారు. మెగా కుటుంబానికి వారి యొక్క కష్టం నష్టం దశాబ్దాలు కష్టపడి నిర్మాణం చేసి ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పును తెచ్చారు సినిమా రంగంలో. కాబట్టి మెగా కుటుంబంగా, మెగా కుటుంబ సభ్యులకి ఆ గౌరవం, అభిమానులు ఏదైతే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో మళ్ళాంటి వాళ్ళంతా చిరంజీవి గారి యొక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవిస్తాం. అట్లని వేరే వాళ్ళని దేశించాం కదా. చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చిరంజీవి కుటుంబ సభ్యులను గౌరవిస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. కాబట్టి వారి వెంట కులం అంతా కూడా వెళ్ళిన పరిస్థితి నేపథ్యం ఉంది. కాబట్టి మీరు కష్టపడతారు, మీరు పార్టీ పెడతారు, మీ వారసుడు నేను అవుతానంటే ఎట్లా అవుతాము? ఎవడి వారసుడు వాళ్ళే అవుతారు. అంతేగా. ఇప్పుడు తండ్రి ఎవరో కొడుకు వారసుడు అవుతాడు. ఇప్పుడు రాజకీయాలు కాబట్టి పక్కింటి వాళ్ళ కోసం చేస్తారు రాజకీయాలు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు పాలించే పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రజలకి యొక్క సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క కష్ట నష్టాలని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధిపతులకు ఉంటది, వాళ్ళు చేస్తారు. ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, రీజనల్ పార్టీ అయినా, లేకపోతే ఇంకో పార్టీ అయినా వారి వారసత్వమే కొనసాగుతారు. చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ గారు ప్రతి విషయంలో జోక్యం చేసిన హక్కు వారికి ఉంటది. అంతేగాని తండ్రి పెట్టిన పార్టీ, తండ్రి కొనసాగుతున్న నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఉంది. తమిళనాడు స్టాలిన్ గారే ఎందుకు అయ్యారు ముఖ్యమంత్రి? ఎందుకు కాలేదు? కొడుకు కాబట్టి. అఖిలేష్ గారు ఎందుకు అయ్యారు? ఇంకొకళ్ళు ఎందుకు కాలేదు? ఎవరినైనా తీసుకోండి. అవును, ఏదైతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు,
కానీ వారి రూలింగ్ ఎలా ఉంది దాన్ని బట్టే ఫర్దర్ గా కొనసాగుతారు. అంతే. ఆ పార్టీని కొనసాగించే బాధ్యత వారసులుగా భారతదేశంలో వాళ్లే కొనసాగిస్తా ఉన్నారు. రాజుల కాలంలో కూడా వాళ్లే చేశారు. అవును, రాజుల కాలంలో రాజ్యం తర్వాత ఎవరి చేతిలో పోయింది? నెక్స్ట్ వారసులు ఎవరున్నారు? యువరాజు చేతిగా పోయేది, మహారాణి చేతికి పోయేది. భారతదేశంలో రాజుల కాలంలోనే రాజ్యాధికారం కొనసాగింది, రాజు తర్వాత కొనసాగింది. అది అవును, రాజుల యొక్క అధికారం తిరిగి వాళ్ళకే. వారసత్వ రాజకీయాన్ని మనం ద్వేషించాల్సిన అవసరం కానీ లేదంటారు. లేదు, వారసత్వ రాజకీయాలు అసలు దేశించడం కాదు, ప్రజలే ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిది బర్త్డే అయితే హైదరాబాద్ లో ప్రతి సందులో కూడా కట్అవుట్లు వెలిసినాయి. అవును, ఆయన అభిమానులు వేలాదిగా ఆ రోజు కట్అవుట్లు వేసిన ఉత్సవాలు కొనసాగినాయి. అదే విధంగా కేసీఆర్ గారి యొక్క ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో కేటీఆర్ గారి కొనసాగిన ఉత్సవాలు, అదే విధంగా కవిత గారి కొనసాగిన ఉత్సవాలు, అంటే ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు. ప్రాంతీయ పార్టీలని మనం చిన్నగా తీయాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీల యొక్క ఆశీస్సులతో, ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతా ఉన్నాయి.